హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఢిల్లీ కేంద్రంగా అంబేద్కర్ పేరుతో పాలిటిక్స్ రసవత్రంగా జరుగుతున్నాయి. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసిన కామెంట్స్ చిచ్చురేపాయి. అంబేద్కర్పై ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. ఇంతకీ అమిత్ షా ఏమన్నారంటే, అంబేద్కర్ 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 అని చెప్పుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. ఇన్నిసార్లు దేవుడి పేరు స్మరించి ఉంటే 7 జన్మలకు స్వర్గంలో స్థానం దక్కేది అని అమిత్ షా మంగళవారం రాజ్యసభలో అన్నారు. ఈ కామెంట్స్ తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి. బుధవారం నుంచి ఇదే అంశం అటు సభలో ఇటు బయట కూడా అమిత్ షాను బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు మాటల యుద్ధం నడిచింది. రాజ్యసభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై లోక్సభలో చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దీనికి స్పీకర్ అంగీకరించలేదు. దీంతో కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. పెద్దల సభలో కూడా ఇదే దుమారంతో గందరగోళం ఏర్పడింది. గతంలో కాంగ్రెస్ నాయకులు చేసిన కామెంట్స్ను ప్రస్తావిస్తూ బీజేపీ ఎదురుదాడి చేసింది. దీంతో 2 సభలు ఒకేసారి వాయిదా పడ్డాయి. అయినా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో గురువారానికి వాయిదా పడ్డట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక కాంగ్రెస్ను టార్గెట్గా అమిత్ షా చేసిన కామెంట్స్ పైనే ఇప్పుడు అస్త్రాలు చేసుకుంటుంది. అంబేద్కర్ను అవమానించారనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర కేబినెట్ నుంచి అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చేసింది. ఆయన దేశానికి క్షమాపణ చెప్పాలని అంటోంది. రాజ్యాంగంపై నమ్మకం లేని వాళ్ళు మనుస్మృతి గురించి మాట్లాడారని మండిపడింది. ఈ కామెంట్స్పై దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ కూడా విమర్శలు ఎక్కుపెట్టింది. అంబేద్కర్ స్మృతితో పనిచేసే లక్షల మందిని అవమానించారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ తన ముసుగు తొలగించుకుందన్నారు. దీనిపై స్పందించిన శివసేన, ఎన్డీఏలోని మిత్రపక్షాలు ఈ వ్యాఖ్యలు సమర్థిస్తాయా అంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ పేరును బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని మాయావతి మండిపడ్డారు. అయితే ఇక్కడ అంబేద్కర్ అంటే రాజ్యాంగ రచయిత, దేశంలోని వర్గాలు పూజనీయులుగా చూడాల్సిన వ్యక్తి. కానీ రాను రాను దళిత వర్గాలకు ఆయనను దేవుడని చేశారు. ఇతర వర్గాల వారు గౌరవించడం సరికాదని దళితులు మాత్రమే గౌరవించాలన్నట్లుగా చేశారు. ఇప్పుడు ఆయన పేరుతో మనోభావాల రాజకీయాలు చేసి మొత్తం పసలేని రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి దానికి అంబేద్కర్ పేరు తీసుకువస్తున్నారని రాజ్యాంగంపై జరిగిన చర్చలు అమిత్ షా కాంగ్రెస్పై మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్ తీరును ఆపేక్షించారు, కానీ అంబేద్కర్ని కాదు. ఆయన మాటలు విన్న ఎవరికైనా ఇదే స్ఫురిస్తుంది. కానీ మన రాజకీయం వేరు కదా. వెంటనే కాంగ్రెస్ నాయకులు మమ్మల్ని కాదు అమిత్ షా అంబేద్కర్ను అవమానించారని రంగంలోకి దిగిపోయారు. అక్కడ కూడా దళిత నేతలతో ఉద్యమాలు చేయిస్తున్నారు. కానీ ఆయన ఏమన్నారో మాత్రం చెప్పరు. ఇలాంటి రాజకీయాల వల్ల ప్రజలకు కానీ దేశానికి కానీ పైసా ఉపయోగం ఉండదు. ఫలానా వారిని అవమానించారని, ఫలానా వారి మనోభావాలను దెబ్బతీశారని ప్రచారం చేసి ఓ వర్గాన్ని వారిపై విరుచుకుపడేలా చేయడానికే పనికొస్తుంది. అయినా అమిత్ షా వంటి నేతకు అంబేద్కర్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే రాజకీయం ఎలా ఉంటుందో తెలియదా? తెలిసి కూడా మాట్లాడతారా? నిజంగా బీజేపీ లేదా అమిత్ షా ఓ విధానం తీసుకుని అంబేద్కర్పై విమర్శలు చేస్తే అప్పుడు ఆందోళన చేసినా ప్రజల్లో మైలేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. కానీ తాను ఆయన కాంగ్రెస్ వాళ్ళను అంటే దానికి ద్వంద్వార్థాలు పెడార్థాలు తీసుకుని రాజకీయం చేస్తే ఎలా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.